రియలీ మై స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే సింగర్ పృథ్వీ చంద్ర ఇస్ విత్ మీ రైట్ నౌ. భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ ఈరోజు రిలీజ్ అయింది. నిజంగా హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. హలో అండి అంజలి గారు. జస్ట్ 2 అవర్స్లో 2.5 million పీపుల్ చూసారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్లాస్ట్ యాక్చువల్లీ. అండ్ ఐ నా క్రెడిట్ తీసుకోవడం ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలియదు, బికాజ్ దెర్ ఆర్ హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ వర్క్డ్ టు మేక్ ఇట్ సచ్ అ బిగ్ సక్సెస్. ఇవాళ నేను నిజంగా ఐ బీన్ కౌంటింగ్ ఇట్లా లిటరల్గా ఇట్లా వావ్ అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క వ్యూ అంటే ఇట్లా స్క్రోల్ చేయగానే ఒక 10,000, 15,000, 20,000 జస్ట్ ఒక 2-3 seconds గ్యాప్లో ద నంబర్స్ హ్యావ్ బీన్ చేంజింగ్ సో ర్యాపిడ్లీ. అండ్ అట్లా గ్రేట్ ఎఫర్ట్ బై ద హోల్ టీమ్ అండి. అంటే విజువల్ పార్ట్ కానీ ఆర్ ద ఆడియో పార్ట్ కానీ, సో ఇట్స్ వండర్ఫుల్ అసలు. యాక్చువల్లీ గంటకి 1 million members ఎప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే నేను ఎస్. అండ్ మామూలుగా ఏదో పోస్ట్ కూడా చూసాను, ఫాస్టెస్ట్ రీచింగ్ సాంగ్ అని చెప్పి చూసాను. యాక్చువల్గా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఒక మంచి పార్ట్ ఆ పార్ట్లో నేను ఉన్నందుకు. ఈవెన్ మీరు వకీల్ సాబ్ లో కూడా పార్ట్ పాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ మీరే. హోప్ఫుల్లీ మీరు అన్నట్టు అలా జరిగితే బాగుంటుంది. బట్ ఎస్ అండి, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తమన్ సార్ ఫర్ చూజింగ్. అంటే ఒక సాంగ్ డిజైన్ చేయడం ఒకటైతే, ఒక పలానా సింగర్ పాడాలి అని అనుకోవడం, వాళ్ళ కాల్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ 2 మంచి బ్యూటిఫుల్ సాంగ్స్. అది పవర్ స్టార్ అంటే ఐ బీన్ ఫ్యాన్ అండి. మీరు కొంచెం నాది ఒక 2013-14కి వెళ్తే పవర్ స్టార్ భక్తి గీతం అని ఒక సాంగ్ ఉంటుంది యూట్యూబ్లో. సో ఐ బీన్ సచ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అంటే ఆల్మోస్ట్ నేను తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి ఇవన్నీ ఫస్ట్ డే మా అన్న, తమ్ముడు అండ్ డాడ్ ఆల్సో ఇస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మూవీస్. ఫస్ట్ డే టికెట్స్ కావాలంటే డాడ్ తెప్పిస్తున్నాయి అనమాట. ఇంకా ఆ స్టేజ్, పిల్లల స్టేజ్ నుంచి కొంచెం టీన్స్ ఆ ఏజ్కి వచ్చిన తర్వాత గబ్బర్ సింగ్, జల్సా ఇవన్నీ కూడా ఫస్ట్ డే ఫ్రెండ్స్తో వెళ్ళడం. సో ఆ ఫ్యాన్ మూమెంట్స్ సంధ్య అంటే ఎస్పెషలీ క్రాస్ రోడ్స్లో అయితే ఎక్కువ పవర్ స్టార్ గారి సినిమాలు ఎక్కువ సంధ్యలో పడుతుండే. ఒక బ్యాగ్లో, అంటే అప్పట్లో మేము ఇంకా కొన్ని బ్యాగ్లో కొన్ని పేపర్లు అట్లా వేసుకొని. సో ఇట్స్ వావ్ యాక్చువల్గా. అంటే నౌ అప్పుడు అనుకున్నది ఏదో ఒక రోజు సమ్డే మై వాయిస్ షుడ్ బి దేర్ అని అనుకున్న ఒక థాట్ ఒక రియాలిటీ కావడానికి టైం పట్టినప్పటికీ ఐఎమ్ సో హ్యాపీ. ఎస్పెషలీ వకీల్ సాబ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఇన్ ద థియేటర్, ఐ థింక్ ఇట్స్ గూస్ బంప్స్ ఫర్ మీ. అంటే tears in my eyes because such a big star and I sincerely thank తమన్ గారు. ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదేమో యాక్చువల్గా తమన్ గారికి. సో అంటే బికాస్ ఇండియాలో ఎవరైనా పాడగలుగుతారండి, అంత పెద్ద ప్రాజెక్ట్ అది. అండ్ తమన్ సార్ విష్ ఉంటే వీళ్ళు కావాలి అని అంటే నార్త్ సౌత్ ఎక్కడి నుంచైనా పాడతారు. బట్ చూసింగ్ మీ ఫర్ దాట్ ఇస్ వన్ స్పెషల్ థింగ్ ఫర్ మీ ఇన్ లైఫ్. ఓకే, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు అంటే చూడడానికి మీడియా ముందు యాక్చువల్లీ చాలా సీరియస్గా ఉంటారని ఎప్పుడు, బట్ జనరలీ ఎలా ఉంటారని మీతో? ఈజ్ అ వెరీ జోవెల్ పర్సన్ ఐ థింక్. అంటే ఎప్పుడు కూడా వర్కే అండి ఆయన. హీఈస్ అ వర్కహాలిక్ ఆల్ ద టైమ్. ఐ థింక్ 1, 2, 3 అవుతుంటుంది నైట్, సౌండ్స్ వినిపిస్తుంటాయి రూమ్ నుంచి. అంటే వీ గో కంపోజింగ్స్కి వెళ్తుంటాం, దెన్ రికార్డింగ్స్కి వెళ్తున్నప్పుడు కూడా దెర్ ఆర్ సమ్ రూమ్స్ అనమాట. సో పక్క రూమ్లో వెయిట్ చేసినప్పుడు 2 అవుతుంటుంది, 3 అవుతుంటుంది, అండ్ యూ హియర్ సౌండ్స్ కంటిన్యూస్లీ. హీఈస్ అ వర్కహాలిక్ అండ్ that's why the output is like that obviously. అంత వర్క్ అంత ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నుంచి కూడా ఐ థింక్ హీ వాజ్ ఫోకసింగ్ ఆన్ సౌండ్ డిజైన్ సౌండ్. అప్పుడు జనరల్గా మీరు జనరల్గా అబ్జర్వ్ చేసి ఉంటారు డెఫినెట్గా. ఒక మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తమన్ గారి పాటలు అంటే ఇట్స్ సౌండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వావ్ అన్నట్టు. ఇట్స్ సో గుడ్ టు ద ఇయర్స్ అన్నట్టు. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ టెక్నీషియన్స్ అండ్ కంపోజర్స్ ఇన్ ఇండియా. సో ఐమ్ వెరీ గ్లాడ్ టు బీ అసోసియేటెడ్. అండ్ ద సేమ్ టైం నేను అడిగిన క్వశ్చన్, హీఈస్ వెరీ జోవెల్ అండి. అంటే వర్క్ ప్రెషర్ ఎప్పుడు తీయడం అట్లాంటివి ఎప్పుడు నేనైతే చూడలేదు. ఈజ్ వెరీ ఫన్ అండ్ వాట్ ఎవర్. అండ్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్ ఆల్సో. న్యూ ఆర్టిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి. సో ఆల్ ద టైమ్ సర్చింగ్ సోషల్ ఫీడ్ ఫర్ న్యూ టాలెంట్, న్యూ ఆర్టిస్ట్, న్యూ ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్. He likes to interact with new people. So that's how it is. So it's a brilliant experience working with him.
ఇంతకీ వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ మూవీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ మూవీ ఇది భీమ్లా నాయక్. ఎస్ ఎస్. సో 2 సినిమాల్లోనూ మీరు పాటలు పాడారు. పవన్ గారిని కలిసారు ఎప్పుడన్నా? నేను లాంగ్ టైం బ్యాక్ కలిసానండి, బట్ ఈ సినిమా తర్వాత కలవలేదు. ఈ రెండే అంటే ఆఫ్టర్ కోవిడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ దీస్ డేస్ కదా, సో మీటింగ్ బిగ్ పీపుల్, బట్ ఐ రియలీ విష్ ఐ కుడ్ మీట్ హిమ్. But hopefully that will also happen soon, someday. But I met him once and my father actually he works for revenue department, central government. Now he's deputy commissioner for GST, is in Kakinada. Okay. సో డాడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి ఒక షోకి వచ్చారనమాట ఆయన గెస్ట్గా. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దే వర్ హోస్టింగ్ అ షో, ఒక కల్చరల్ ఈవెంట్ లాగా. ఫర్ దాట్ హీ కేమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్. ఐఆర్ఎస్ నాన్నగారు? డాడీ ఐఆర్ఎస్ అండి. ఎస్ ఎస్. సివిల్ సర్వెంట్ అబ్బాయి మీరు అంటే డాడ్ ఆన్ ప్రమోషన్ ఈ గాట్ దేర్ అండి. ఎస్ ఎస్ బట్ స్టిల్ యా. సో మీరు అటువైపు ఎక్కడ అట్రాక్ట్ అవ్వలేదు? వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఐ విల్ టెల్ యూ వాట్ అండ్ యాక్చువల్లీ డాడ్ ఇస్ అన్ ఆర్టిస్ట్ హిమ్సెల్ఫ్. సో డాడ్ అండ్ మామ్ ఇద్దరు కూడా దే ఆర్ వెరీ మచ్ టువర్డ్స్ ఆర్ట్. మై మామ్ 4 years 5 years వీణ నేర్చుకున్నారు. నా ఫస్ట్ సాంగ్స్ నేర్పించింది మా అమ్మే. దెన్ డాడ్ సైడ్ సిస్టర్స్ అందరు కూడా 4-5 years కర్ణాటిక్ క్లాసికల్ దేవ్ బీన్ ట్రైన్డ్. అండ్ డాడ్ ఇస్ అ స్క్రీన్ రైటర్, డాడ్ ఇస్ అన్ యాక్టర్. సో ఫైన్ ఆర్ట్స్ అంటే డాడీకి చాలా ఇంట్రెస్ట్. ఎందులో యాక్ట్ చేశారు నాన్నగారు? ఇది ఒక చిన్న రోల్ ఉందండి, శివ ఆ సినిమా, లైక్ రామ్ గోపాల్ వర్మ గారు చిన్న రోల్స్. బట్ he wanted to get into the industry, but for some reasons he came out and then it didn't work out for him back then. But he అంటే తన ప్యాషన్ అంతా నాలో చూసుకుంటారు అన్నమాట. సో మై పేరెంట్స్ నెవర్ ఫోర్స్ మీ నువ్వు చదవాలి అది చేయాలి, బేసిక్ డిగ్రీ తెచ్చుకోరా, నీకు కావాల్సింది నువ్వు వేసుకోవా అన్నట్టు. వాట్ ఎవర్ సపోర్ట్ యువర్ నీడ్ వీ విల్ గివ్ ఇట్ అని. ఐ థింక్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్స్ అని ఎప్పుడు ఇంటి నుంచి నువ్వు డబ్బులు సంపాదించాలి మాకు ఇవ్వాలి అన్నప్పుడు ఇట్ వాస్ నెవర్ లైక్ దాట్. ఇట్ వాస్ లైక్ ఫాలో యువర్ ప్యాషన్. మనీ వస్తాయి, మనీ విల్ కమ్ అంటే బికాస్ వీ నీడ్ ఫ్యూయల్ టు రన్ అవర్ లైఫ్. మన కార్ పెట్రోల్ లేదని నడవదు కదా. సో డాడ్ ఎప్పుడు నెవర్ ఫోర్స్డ్ మీ. డాడ్ మామ్ వీళ్ళు ఇట్లా నేను పడతానన్నా కూడా ఇట్లా బెడ్ వేసి ఇట్లా రెడీగా పెడతారనమాట. సో ఐ హ్యావ్ అ సేఫ్ ల్యాండింగ్ ఆల్ ద టైమ్. ఆ కాన్ఫిడెన్స్ విల్ గివ్ మీ మచ్ మోర్ బూస్ట్ టు క్లైమ్ హయ్యర్ కదా. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ. కానీ ఇంతకుముందు సింగర్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ లేదంటే సినిమాల్లో పాటలు ఇలా ఈ 2 రకాలైన వర్క్స్ చేస్తూ వాళ్ళ ఉనికిని జనాలకు తెలిసేలాగా చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. కరెక్ట్. నేను ఒక పాట ఒక్కటే పాడతాను, నేను సింపుల్గా స్టేజ్ మీదకి వెళ్ళి నాకు ఇంకేమీ సంబంధం లేదు పాట పాడేసి వచ్చేస్తానంటే ఇప్పుడు నడవట్లేదు అలాగే. అవునండి. సో ఇంతకుముందు ఎవరు నాకు సింగర్ ఒక అమ్మాయి చెప్పారేంటంటే ఇప్పుడు ఇంతకుముందులాగా పాట వినట్లేదండి, పాటను చూస్తున్నారు కూడా. సో మేము చూడడానికి వీలుగా ఉండేలాగా మేము రెడీ అవ్వాల్సి వస్తుంది. సో మేము అందరూ ఉన్నట్టుగా ఉంటే కుదరదు, మేము ఎంత భిన్నంగా ఉన్నామని మేము చూపించుకోవాల్సి వస్తుంది. అందులో భాగమేనా మీ హెయిర్ స్టైల్? అంటే హెయిర్ స్టైల్ ఎస్, నాకు హెయిర్ స్టైల్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలని ఒక డెఫినెట్గా అదొక దూల్ ఉంది. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ నాకు లాంగ్ హెయిర్ పెంచాలి, మ్యాన్ బన్ ఒకటి రైట్ నో ఇది ఒక 2 years కష్టం అని చెప్పచ్చు. whenever summer used to come itla I don't know how women handle hair gaani ఇంత లాంగ్ అమ్మ బాబాయ్ అసలు నాకు ఇంత ఉంటేనే కొంతమంది చాలా హెయిర్ మెయింటైన్ చేస్తారు. ఆ ఎండకి ఎట్లా తట్టుకుంటారో నాకు ఇంకా అర్థం కాదు బేసిక్గా. ఇట్స్ రియలీ హార్డ్ టు మెయింటైన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్. బట్ మీరు అన్నట్టు నౌ మ్యూజిక్ ఇస్ బికమ్ అన్ ఆడియో విజువల్. ఇట్స్ బికమ్ అంటే music is a form of expression అంటాను. ఎనీ ఆర్ట్ ఫర్ దాట్ మ్యాటర్, బీ ఇట్ డాన్స్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఫిల్మ్స్ ఆర్ వాట్, ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ ఇట్. అంటే మ్యూజిక్ వీడియోస్ గురించి మాట్లాడితే యూజువలీ ఆర్టిస్ట్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది అని పీపుల్ ఆర్ ఆల్వేస్ క్యూరియస్ టు లెర్న్. అంటే ఓకే పృథ్వీ చంద్ర పాడుతున్నారు, ఓకే ఫర్ ఫిల్మ్స్ దట్స్ అ డిఫరెంట్ కేస్. వాట్ ఎవర్ సాంగ్ హీ గెట్స్ హీ రైట్స్, హీ డజంట్ రైట్ సారీ he sings అంటే పాట నేర్చుకొని he sings, he performs for the actor, for the music director, for the lyricist, whatever, అది వేరే సబ్జెక్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు indie music కంప్లీట్గా ఒక అంటే నౌ ఐ హ్యావ్ ద పొటెన్షియల్ టు డూ ఎనీథింగ్ ఐ వాంట్. లైక్ నేనేం చెప్దాం అనుకుంటున్నాను ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? అంటే వాట్ ఐడియాలజీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది అంటే ఇట్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ఇది. There are people who want mass songs. There are people who want to go devotional. There are people who want to go love and romantic. So నేనేం చెప్దాం అనుకున్నది is very important for that song. అంటే indie song especially.
ఇట్స్ మోర్ ఆఫ్ మై పర్సనాలిటీ ఆన్ ద సాంగ్. Correct. అంటే ఒక ఫర్ ఐ మేడ్ అ సాంగ్ కాల్డ్ భైరీ అండి. ఇట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి ఐ రియలీ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఎమోషన్ అబౌట్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆర్ it's kind of sad to hear some stories. And I was very young then actually. నేను న్యూస్లో విన్నవే ఇవన్నీ. సో దెన్ ఐ థాట్ ఓకే లెట్ మీ గో ఫైండ్ మై ఫ్రెండ్స్ అండ్ నా ఇప్పుడు మై ఫస్ట్ లవ్ ఇస్ మై వైఫ్ నౌ అండ్ సో అవును, నేను వస్తున్నాను. మీరు చెప్పేది నేను అడగాలి కదా, అడగకుండా చెప్పేస్తాను మీరు. వెళ్ళిపోతున్నారు మీరు. Yeah, I know. Then I spoke to a lot of women. అంటే నా ఫ్రెండ్స్లో నా కజిన్స్లో దెన్ ఐ స్పోక్ టు దెమ్. ఒక్కొక్కరికి ఒక 1.5 hour కాల్స్లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్ ఇన్ సొసైటీ, బీట్ ఈవ్ టీజింగ్, బీట్ కార్పొరేట్ హరాస్మెంట్ వాట్ ఎవర్. ఒక్కొక్కరు స్టోరీ చెప్తుంటే నా ఫ్రెండ్ నాతో వచ్చి లైక్ ఎంత చిల్లు కొట్టి హ్యాపీగా ఉండే అమ్మాయికి ఇంత డార్క్ యాంగిల్ ఉందా అంటే దిస్ ఇస్ వాట్ షీఈస్ ఫేసింగ్ ఎవ్రీ డే అనే ఫీలింగ్ లైక్ కైండ్ ఆఫ్ బర్న్ మీ. దెన్ కైండ్ నేను ఆ ఎమోషన్ వెన్ ఐ పుట్ ఇట్ ఇన్ సాంగ్, ద సాంగ్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో ఇట్స్ కైండ్ వీ నీడ్ టు బిలీవ్ వాట్ వీఆర్ రైటింగ్, వాట్ వీఆర్ సింగింగ్ ఇస్ మై స్ట్రాంగ్ థింగ్. సమ్ పీపుల్ మైట్ సే ఓకే అమ్మాయిలు కొంచెం ఎక్స్పోజ్ చేస్తే సాంగ్స్ హిట్ అయిపోతాయి ఆర్ అట్లా చాలా ఉన్నాయండి. అంటే బికినీలో చాలామంది సాంగ్స్ చేస్తున్నారు కానీ అన్ని సాంగ్స్ హిట్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద సింగర్ బిలీవ్స్. అలానే నీట్గా పద్ధతిగా రెడీ చేసే వాళ్ళు కూడా ఇట్స్ దేర్ చాయిస్. ఇట్స్ నాట్ లైక్ ఇదే చేయాలి అదే చేయాలి. వాట్ డూ దే బిలీవ్ ఇస్ వాట్ మై పాయింట్ ఇస్. సో I think that freedom is there in indie scene and I think it's really working out lately. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇండీ సీన్ కూడా పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ విత్ నైస్ స్టఫ్ అండ్ జనాలకి ఏదైనా చూస్తారండి. ఇట్స్ అబౌట్ వాట్ వీ బిలీవ్ ఇస్ వాట్ ఐ థింక్. సో పాట రాస్తారు కూడా మీరు? సమ్ టైమ్స్ ఎస్. అంటే హిందీ సాంగ్స్కి ఎక్కువ రాశానండి. యా. సో అయితే ఇంకొక కోణం ఉంది మీలో, ఒక అంటే రైటర్తో పాటు సింగర్తో పాటు ఒక డైరెక్టర్ అనే కోణం కూడా ఉంది. ఎస్. సో దాన్ని ఎప్పుడు సాటిస్ఫై చేస్తున్నారు డైరెక్టర్ అనే పాయింట్? వెరీ సూన్ అండి. ఐ హోప్ మేబీ ఒక 2 months ఐల్ కమ్ అప్ విత్ సమ్ నైస్ అనౌన్స్మెంట్ బికాస్ ఐమ్ వర్కింగ్ ఆన్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి అప్పుడు చెప్పడమే సిల్వర్ స్క్రీన్ మూవీయా లేకపోతే ఇట్స్ అ వెబ్ రిలీజ్ అండి. ఇట్స్ అన్ యానిమేషన్ ప్రాజెక్ట్. సో ఇట్స్ అ వెబ్ రిలీజ్. సో ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే ఏ ప్లాట్ఫామ్ అనేది ఇంకా ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ ద ఫైనల్ కట్. సో ఏ ప్లాట్ఫామ్ అనేది కట్ వచ్చిన తర్వాత అలా ఇద్దామని ఐఎమ్ జస్ట్ థింకింగ్. అండ్ ఎస్ ఫిల్మ్ మేకింగ్ హ్యాస్ బీన్ అంటే నాకు వెన్ ఐ సెడ్ ఇండీ మ్యూజిక్ ఆ స్కోప్ ఉంది అని అంటే నా పర్సనాలిటీ ఆర్ వాట్ మై థాట్ ప్రాసెసెస్ ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ మై మ్యూజిక్ వీడియో ఇస్ హౌ ఐ స్టార్టెడ్ ఫిల్మ్ మేకింగ్ అట్ ద ఫస్ట్ ప్లేస్. సో ఐ థింక్ మ్యూజిక్ హెల్ప్ మీ అ లాట్. సో మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్. సో మొత్తానికి రామాచారి గారితో శైలజ గారు మాట్లాడారా మీ గురించి? చూసారా? మీది అనగానే నేను ఒక 1 hour 2 hours టైం తీసుకున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఎప్పటికప్పుడు చెప్పేసి సడన్ గా పెట్టిన ఇంటర్వ్యూ మీదే ఫస్ట్. యాక్చువల్లీ ప్రిపరేషన్ కి ఒక 2 days అలా తీసుకుంటాం. సో ఒక ఐడియా ఉండాలి కదా, అన్ని చూస్తూ ఒక 2 hours టైం తీసుకున్నాను. సరే చూద్దాం అసలు ఏంటి అనేది. మొత్తానికి రామాచారి గారి దగ్గరికి వెళ్ళి మీరు చేసిన సంగీత జ్ఞానం నేర్చుకోరా అని పంపిస్తే మీరు ప్రేమ ప్రయాణం చేసి మొత్తానికి నాకు హ్యాపీ ఎక్కడ అనిపించిందంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని. And it's been a very special journey for me with my wife. షీఈ్ ఇన్ యూఎస్ రైట్ నో. ఇప్పుడు యూఎస్లో ఉంది. వాళ్ళ అన్న అక్కడ చేస్తారు షికాగోలో. సో షీస్ మొత్తం మా అత్తయ్య మామయ్య ఫ్యామిలీ అందరూ అక్కడ ఉన్నారు. అండ్ ఐ వాజ్ సపోజ్ టు గో ఫర్ సమ్ రీజన్స్. అది తమన్ గారి టూర్ ఉంది, యూఎస్ టూర్ యాక్చువల్గా. సో అది జస్ట్ గాట్ పుష్డ్ కొంచెం. సో కొంచెం డిలేలో వీఆర్ గోయింగ్. సో నేను కలిసినప్పుడు యాక్చువల్లీ ఎస్ అండి, కానీ ఇప్పుడు నేను అడిగితే ఒక 2 years పడుతుంది, వెయిటింగ్ లిస్ట్ పెడుతుంది అనమాట నేను ఒక పాట పాడమని అడిగితే. సో షీఈస్ షై టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. బట్ ఐ మెట్ హర్ ఇన్ మై చైల్డ్హుడ్. వీ వర్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. లవ్ అనేది ఎప్పుడు అట్లా లేదు కానీ బట్ యా వీ వర్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఐ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్. ఈవెన్ నాకు ఒక అమ్మాయి నచ్చిన బయట ఉన్న అమ్మాయి బాగుందని చెప్పేసేవాడిని. సో షీ సో స్పోర్టివ్. ఇంకా ఈ అమ్మాయి బాగుంది చూడు అని నాకు చూపిస్తుండే. సో jokes apart, but we had some really good attachment, emotional bonding. It was more like a best friend. And ippadi I treat her like my best friend only, not my wife. So
it's been a 10 years journey, at a 10 proper serious relationship journey, but I know her since 15 years, yeah. ఓకే. So it's very ఏమైనా good. జాబ్ చేస్తున్నారా తను ఇప్పుడు? She is working in Upstocks అండి ఇప్పుడు, ఓకే. as a product marketing manager గా చేస్తుంది, and she is work from home ప్రస్తుతానికి. వాళ్ళ బ్రదర్ సింగరా? లేదండి, తను ఇక్కడ షికాగోలో హీ స్టేజ్ దేర్, అక్కడ ఈజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. ఓకే, అంటే స్టేజ్ మీద మా సిస్టర్నే లవ్ చేశాడు అని చెప్పని ఓకే, చెప్పారు కదా. సాకేతస్ కజిన్, దట్స్ వాట్. సాకేతస్ కజిన్ బ్రదర్ యాక్చువల్గా. ఓకే. సో రామాచారి సార్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అమ్మాయి అనమాట యాక్చువల్గా. సో పెద్దనాన్న కూతురు సాకేత్కి. ఒకసారి సో అలా నాకు బాగా అవుతాడు. అదే రామాచారి గారి నెంబర్ ఇవ్వరు ఒకసారి, ఆయన ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే ఇంత లవ్ స్టోరీలు, ఎన్ని పెళ్ళిళ్ళు మామూలుగా జరగలేదు అక్కడ ఆయన దగ్గర. సో దీపన్న వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి పరిచయము, అండ్ వాళ్ళు కూడా చూస్తున్నారు, దే విట్నెస్డ్ మై స్టోరీ ఆల్సో. బట్ మధ్యలో వీ హ్యాడ్ just a gap, that education gap, and then 1-2 years we were back again, అంతే. Everything is smooth and happy, never ఇట్లా ఫైట్ ఏముండదు మాకు. ఎప్పుడప్పుడు కొట్లాడదాం అన్నట్టుంటుంది. వద్దు, మీరు ఎప్పటికీ చక్కగా హాయిగా అలా నవ్వుతూ మీ కప్పులు ఇద్దరు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. వెరీ హ్యాపీ దట్ షీ సపోర్టివ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆల్వేస్ దట్ ఒక పార్ట్నర్ నుంచి వచ్చే సపోర్ట్ వేరు కదండి. సో నాకు వర్క్స్ లేట్ అవుతుంటాయి, లేట్ నైట్స్ అవుతుంటాయి రికార్డింగ్స్, ఎవర్ షీ కంప్లైన్స్ మీకు వర్క్ ఇంపార్టెంట్, ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఆర్ షీ యూస్ టు పుష్ మీ. ఇంకా మధ్యలో నాకు బద్దకిచ్చినా కూడా వెళ్ళి అని తోలుతుంది. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ పర్సన్ లైక్ దాట్ ఇన్ మై లైఫ్. తమన్ గారికి మీకు మంచి బాండింగ్ కుదిరినట్టుంది. Yes అండి, అండ్ I really like his style of work. First thing, I always used to admire him, and at the same time ఒక మంచి అని చూసే ఒక నాకు he's almost like a star for me అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో. And I'm really happy that we share a very good relationship in the recent times, and it's been a very nice journey, musical journey. So we jam, నేను చాలా వర్క్ చేస్తాను, కోరస్, రీ-రికార్డింగ్, ఎనీథింగ్ ఐ వర్క్ ఫర్ హిమ్. అనేది సార్ వర్క్ ఉందనగా నాకు ఫోన్ చేసి పిలుస్తారు, వెళ్ళిపోతాను. ఐ వర్క్ ఏం వర్క్ కూడా అనుకోకుండా వెళ్తాను, ఐ వర్క్. అండ్ ఎస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ దే ఆర్ మాస్టర్స్ కదండి, దే హ్యావ్ బీన్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫీల్డ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఏదో ఒక లెర్నింగ్ ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ టు లెర్న్ గుడ్ థింగ్స్. జనరల్గా ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్ దగ్గరికి వచ్చి, సపోజ్ మీ గురించే తీసుకుందాం, ఓకే, మీ దగ్గరికి వచ్చి ఈ పాట పాడాలి అని అన్నప్పుడు మీరు ఆ స్టోరీ గురించి కానీ, ఆ క్యారెక్టర్ గురించి కానీ, దాని ఎసెన్స్ అని తెలుసుకుంటారా? ఎలా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ సాంగ్ పాడతారు అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇన్ దే కమ్ అండ్ టెల్ అండి యూజువలీ. కాకపోతే ఎక్కువ డీటెయిల్స్ ఉండదు, బికాస్ ఎందుకంటే వీఆర్ మాకు లిమిటేషన్ ఉంటుంది కదా, మేము వెళ్ళి స్టోరీ బయట చెప్పకూడదు అనేది. సో దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్, బట్ సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సాంగ్ ఆల్సో. అసలు అంటే దే నీడ్ దట్ ఎమోషన్ ఫ్రమ్ మీ ఆల్సో. కాబట్టి ఓకే, సిట్యుయేషన్ ఇది, ఓకే, ఇట్స్ సపోజ్ ఫర్ క్రేజీ ఫీలింగ్, దేవి గారు దే ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్, ఓకే, ఇది ఫస్ట్ టైం అమ్మాయిని ఆర్ కంటిన్యూస్గా అమ్మాయిని చూస్తూ ఒక కైండ్ ఆఫ్ అ బ్యూటిఫుల్ సాంగ్. బట్ దేవి గారి ఎనర్జీ ఏంటండి బాబు, నిజంగా అసలు. ఇప్పుడు ఇది అల్లు అర్జున్ గారి సినిమాది కరెక్ట్ 2 months 38 million, 40 million ట్రెండింగ్ 1లో ఉంది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. కరెక్ట్ నేను ఆయనకి మెసేజ్ పెట్టా, సార్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, జస్ట్ వెయిట్ చేస్తున్నాను మీకోసం, ఎప్పుడు వస్తున్నాను హైదరాబాద్కి. థ్యాంక్ యూ అంజలి, హి సెడ్ థ్యాంక్ యూ అంజలి. సో ఆయన ఏం ఎనర్జీ అసలు ఆయనకి కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వర్క్ చేసిన ఎనర్జీ అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? అయ్యో, పొద్దున్న సాయంత్రం కదా, నైట్ రికార్డింగ్స్ ఉన్నాయి. నేను 10 o'clock వెళ్ళి పొద్దున్న 4 o'clock 5 o'clock పాడిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వెన్ హీ నోస్ వాట్ అవుట్పుట్ ఇస్ నీడెడ్, he is very clear with what he wants, and that becomes very easy for the artist to work on. చాలా ఈజీ అయిపోతుంది వర్క్ చేయడానికి. అండ్ తమన్ గారిది కొన్ని లిరిక్స్ చూస్తేనే, సాంగ్ వింటేనే అర్థమైపోతుంది, ఇంకా ఫీల్ కూడా చెప్పనవసరం లేదు. అంటే ఫర్ సత్యమేజ్ అయితే ఐ డెంట్ ఈవెన్ నీడ్ టు హ్యావ్ అన్ ఇంట్రో, బికాస్ ఐ నో దట్ ఇట్స్ అ పింక్ రీమేక్. అండ్ ద సేమ్ టైమ్ సాంగ్స్ లిరిక్స్ చూడగానే అర్థమైపోయింది, నో ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ దట్ లిరిక్స్ ఇట్ సెల్ఫ్. అండ్ అదొక డిఫరెంట్ టైప్. ఫర్ కొన్ని సాంగ్స్కి దే టెల్ అండి, సిచ్యువేషన్స్ డెఫినెట్లీ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ వెన్ అన్ ఆర్టిస్ట్ ఇస్ వర్కింగ్, బికాస్ హార్ట్ కనపడాలి ఏ పని చేసినా, వాట్ ఎవర్. ఈ సింపుల్ ఒక టెక్నీషియన్ అంటే చిన్న రైటర్ నుంచి ఒక లైట్ మ్యాన్, ఒక కెమెరామెన్, ఎవ్రీబడి నీడ్స్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ద ఫిల్మ్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెల్, అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలుసుకోవడం.
ఒకనకప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళం సింగర్స్ అంటే ఒక బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు, సుశీల్ గారు, ఇంకెవరు సంగీతాన్ని బేస్ చేసుకుని ఉన్నవాళ్ళు, మలయాళం నుంచి తమిళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కౌంట్ చేస్తుంటే హార్డ్లీ ఒక 10 మెంబర్స్ ఉండేవాళ్ళేమో ఎలా చూసుకున్నా. బాలమురళీకృష్ణ గారితో సహా నేను చెప్పాను. కరెక్ట్. కానీ ఇప్పుడు బోల్డంతమంది సింగర్స్. ఇప్పుడు జీ సరిగమప అనండి, లేకపోతే ఈటీవీ వాళ్ళది పాడతాతే అండి, కొన్ని ప్లాట్ఫామ్స్ వచ్చాక సింగర్స్ అనే వాళ్ళు చాలామంది పట్టుకొచ్చారు. విపరీతమైన కాంపిటీషన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్. ఎవ్వరు ఒకళ్ళొకళ్ళు కంపేర్ చేయలేం, అంతగా వాళ్ళు టాలెంటెడ్ పీపుల్. ఈ కాంపిటీషన్ ఎలా తట్టుకుంటున్నారు? కానీ ఒకటి, రెండోది నిజంగా ఒక సింగర్గా మీ ప్రొఫెషన్, ఇది నా ప్రొఫెషన్ అని చూస్ చేసుకుంటే దాని మీద డిపెండ్ అయ్యి ఒక లైవ్లీహుడ్ మనం ఉండగలమా? అంటే ప్రశాంతమైన జీవితం లీడ్ చేయగలుగుతాం దాని మీద డిపెండ్ అయ్యి? ఓకే, ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. బట్ ఐ విల్ టెల్ వాట్ మై ఒపీనియన్ ఇస్ ఆన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సింగర్స్, చాలా ఎక్కువ మంది కాంపిటీషన్ అని అంటారు. కానీ ఐ థింక్ ఆపర్చునిటీస్ అంటే అప్పుడు చేసిన సినిమాలు సంవత్సరానికి 3-4 సినిమాలు వచ్చాయండి నాకు తెలిసి. 3-4 కాదు, కొంచెం ఎక్కువ వచ్చాయి యాక్చువల్లీ. సారీ, ఐ మీన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక 3-4 ఫిల్మ్స్ అట్లా వర్క్ చేసి దేర్ వాజ్ అబండెంట్ వర్క్ అండ్ కైండ్ ఆఫ్ రిపీటెటివ్గా కొంతమంది మీరు చెప్పినట్టు బాలు గారు ఆర్ జానకి గారు, సుశీల గారు, వీళ్ళందరూ దే హ్యావ్ బీన్ అట్లా గ్రేట్. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఎవ్రీ డే అండ్ నైట్. బట్ నౌ డేస్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆపర్చునిటీస్ అండ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇస్ దేర్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ప్రతి పాట అందరికి సెట్ అవ్వాలని ఏం లేదండి. సో బికాస్ డైవర్స్ అయింది, మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ డైవర్స్. అంటే కంపేర్ టు వెన్ వీ టాకింగ్ 1960s, 70s or 80s, మ్యూజిక్ స్కోపే పెరిగింది. మనకు డిఫరెంట్ జాన్రాస్ వచ్చాయి అండ్ లైక్ దాట్. సో నన్ను అడిగితే సింగర్స్తో పాటు ఆపర్చునిటీస్ అట్లా పెరిగాయి, ఫిల్మ్స్ అట్లా డైవర్స్ అయినాయి. సో మోర్ దెన్ ద క్వాంటిటీ ఆఫ్ ద సాంగ్స్ ఐ బిలీవ్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక 10 పాడినా 10 మంచి పాటలు ఇట్స్ వెరీ హ్యాపీ. 100 పాటలు పాడనవసరం లేదండి, బికాజ్ మంచి నంబరే. సమ్ టైమ్ పీపుల్ ఫర్గెట్ సమ్ సాంగ్స్ కదా. అంటే 100లో మంచి సింగర్స్ 100-200 పాడినా కూడా అందులో వాళ్ళు గుర్తుపెట్టుకునే 30-40 ఉంటాయి, మిగతావన్నీ ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతాయి. సో ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ద క్వాలిటీ. ఐ థింక్ పీపుల్ విల్ ఫోకస్ మోర్ ఆన్ ఎక్కువ. అండ్ ఇప్పుడు సపోజ్ పీపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ నో అండి, ఓకే పృథ్వీ ఈ సాంగ్ పాడితే బాగుంటుంది, ఆర్ శ్రీకృష్ణ అన్న ఈ పాట పాడితే బాగుంటుంది, దే నో క్లియర్లీ. సో నేను శ్రీకృష్ణ అన్న పాడే పాట నేను పాడలేను, నేను పాడే పాట ఇంకొకరు పాడలేరు. సో ఇట్స్ దే కైండ్ ఆఫ్ నో, అంటే ఫిక్స్ చేయడం అని కాదు, బట్ వీళ్ళ వాయిస్ అయితే బాగుంటుంది అనేది ఒకటి అర్థమైపోతుంది. సో ఐ థింక్ అబండెన్స్ అనే కాన్సెప్ట్ నేను నమ్ముతా బేసిక్గా. సో డబ్బులు మనకి ఇంత పెద్ద సిటీలో ఇన్ని డబ్బులు ఉన్నాయి, కొంతమంది రిచ్. ఇట్స్ నాట్ దట్ మనీ ఈస్ నాట్ దేర్, ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీ జస్ట్ నీడ్ టు ఫిగర్ అవుట్ అ వే అంతే. సో ఐ థింక్ సింగర్ క్యాన్ సెటిల్, ఇట్స్ నాట్ ఇది, బట్ దే నీడ్ టు నో ఏంటి, how to market your skills, how to market your songs is what is required. I think yes, definitely if you plan proper live bands unnai, concerts unnai, singers they can teach people. The teaching is a good profession. So it's ante playback singing or cinema ki paadame anede, singing is an art, you pass on to generations. So you can make money out of it if you are clever enough. That's what I believe. Correct. ఇప్పుడు సింగర్స్ చాలా మంది తన ఫ్రెండ్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానీ ఒక బ్యాండ్ కింద రెడీ అయ్యి బయట లైవ్ కాన్సర్ట్స్ అనండి, లేదంటే మన గెట్ టుగెదర్స్కి వాటికి పబ్స్ అనండి, క్లబ్స్ అనండి, వీటిలో కూడా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అవునండి. సో మిమ్మల్ని ఎక్కడ చూడలేదు నేను. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఇవాళ ఈ బ్యాండ్ ఉందా ఈ బ్యాండ్ ఉందా అని చెప్తుంటారు. సో మీరు బ్యాండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండి, హ్యాండ్లింగ్ ద బ్యాండ్, రిహార్సల్స్, మేనేజ్మెంట్, లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అవి. ఇట్స్ జస్ట్ దట్ మై ప్రయారిటీస్ ఆర్ మోర్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ అంతే. అంటే నా ఖాళీ టైంలో ఈ వైపు ఎక్కువ ఉన్నాను నేను అంతే. కానీ ఐ లవ్ పర్ఫార్మింగ్. యూ షుడ్ ఐ వెన్ ఎవర్ ఐ పర్ఫార్మ్ లైవ్ ఐల్ గివ్ యూ. ఐ లవ్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. నాకు పాడడం అంటే చాలా ఇష్టం. ఈ పాటలన్నీ కూడా ఇప్పుడు వచ్చే భీమ్లా నాయక్ ఆర్ సత్యమే జయతే ఆర్ క్రేజీ ఫీలింగ్ వాట్ ఎవర్, ఇవి నేను లైవ్ పాడుతుంటే జనాలు వెన్ దే సింగ్ అలాంగ్ విత్ మీ, అక్కడ అండి కిక్. ఇది మనకు నంబర్స్ తెలుస్తాయి, బాగుంటుంది. 2.5 మిలియన్ అనేది ఇట్స్ నంబర్. 2.5 మిలియన్ నిజంగా ఒక క్రౌడ్ ఉంది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ 20 lakh క్రౌడ్, అంటే దే హావ్ లిసన్ టు యువర్ సాంగ్. అండ్
ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ విజువలైజ్ దెమ్ స్టాండింగ్ అండ్ దర్ చియరింగ్, మన పాట మనతో పాటు పాడడం ఇస్ అనదర్ మ్యాజిక్ అండ్ హై. ఏ డ్రగ్స్ కూడా అంత హై ఇస్తుందో నాకు తెలియదు. ఆన్ స్టేజ్ యూ షుడ్ రియలీ సీ మీ. సో అమ్మో నేను చూసాను, మీరు అసలు ఆల్మోస్ట్ చాలా పీక్ లో ఉంటారు మీరు. నేను నా క్రౌడ్తో సంబంధం లేదు, ఐమ్ ఆన్ దట్ సాంగ్ ఆల్ ద టైమ్ అండ్ ఐ జంప్, ఐ గో అరౌండ్ స్టేజ్. ఎందుకంటే వెన్ ఐ ఎంజాయ్ ద సాంగ్, ఆడియన్స్ ఎంజాయ్ ద సాంగ్. సో ఐ ఫోకస్ మోర్ ఆన్ మై సెల్ఫ్ ఎంజాయింగ్ దేర్. వకీల్ సాబ్ దానికి మీరు చాలా స్టేజ్ షోస్ వెళ్ళి అసలు ఎక్కడ ఒక చోట నుంచి చోట్ల మీరు ఊగిపోతూనే ఉన్నాను అనుకుని, చాలా ఇష్టం, మామూలుగా ఉండదు దీంతో లైవ్ షోస్ అని. చాలా చాలా ఇష్టం నాకు పర్ఫామ్ చేయడం లైవ్. సో సమ్డే బట్ ఏంటంటే మై ఫోకస్ మోర్ ఆన్ ఇట్ సైడ్. ఖాళీ దొరికినప్పుడల్లా ఈ పనులు చేసుకుంటున్నాను అంతే. ఇట్స్ నాట్ దట్ చేయకూడదు అనేది. అండ్ మై ఫ్రెండ్స్ ఎస్పెషలీ దినకర్ అన్న, దెన్ కృష్ణ చైతన్య అన్న, దీపు అన్న, చందు అన్న, హేమచంద్ర అన్న, వీళ్ళందరూ దే ఆర్ పర్ఫార్మింగ్ లైవ్. మధ్య మధ్యలో ఐ గో వాచ్ దర్ షోస్. టెర్రిఫిక్. దట్స్ అ డిఫరెంట్ డెడికేషన్ అండి. అంటే అంత కోఆర్డినేటెడ్ బ్యాండ్ సెటప్ చేయాలంటే ఎన్ని రిహార్సల్స్ అవుతాయి, ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్, జామింగ్ సెషన్స్, ఐ డోంట్ నో. అంటే it's a great effort what they're doing and I'm really happy band scene ఇప్పుడు బాగా హైదరాబాద్లో it's growing కదా. it's beautiful. yeah నిజంగా. కానీ జనాలు ఒక ప్రొఫెషనల్ సింగర్ని ఇలాంటి ప్లేసెస్లో బ్యాండ్స్లో చూస్తే అంత రెస్పెక్ట్ ఇచ్చేంత క్రౌడ్ మనకున్నారా? ఎస్ ఉన్నారండి. అంటే కాకపోతే ఇట్స్ జస్ట్ దాట్ మనం ఎక్కువ అలాంటి ఈవెంట్స్ పెట్టట్లేదు. బట్ ఐ థింక్ ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టడం మొదలెడితే టికెట్ ప్రైసెస్ వెళ్తాయని అనుకుంటున్నాను. బికాస్ ఎవరో ఎక్కడో ఒక కంట్రీలో నుంచి ఒక డీజే పట్టుకొస్తారండి. ఎంత నీష్ క్రౌడ్ ఉంటుంది. అంటే లిమిటెడ్ పీపుల్. ఓకే నా పేర్లు ఎందుకులే కానీ పలానా కంట్రీ నుంచి ఏదో ఒక డీజే వస్తున్నాడు ప్లే చేయడానికి, పీపుల్ గో. బట్ మన సర్కిల్స్లోనే ఒక హైదరాబాద్లోనే దేర్ ఆర్ ఒక 100 to 200 musicians who can perform live and give a great performance. So I think it's about how pubs or events are dealing. అంటే అంతకుముందు మనకి 20 years బ్యాక్ తీసుకుంటే ఘంటసాల గారి మ్యూజికల్ నైట్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ నైట్, దట్ కల్చర్ వాజ్ దేర్. నౌ దట్ కల్చర్ కెన్ అడాప్ట్ ఇన్ టు న్యూ అర్బన్ స్టేజెస్. సో ఐ థింక్ ఇట్స్ అబౌట్ హౌ వీ. ఐ థింక్ ఆ రోజులు కూడా వస్తాయి. ఒక 5 years ఆగితే డీజేలు కూడా ఒక టైం, ఇట్స్ అ ట్రెండ్ అంతే. ఇట్స్ నాట్ దట్ డీజేలు మంచి మ్యూజిషియన్స్ కాదని కాదు. ఇట్స్ లైక్ దేర్ జానర్ ఇస్ డిఫరెంట్ బట్ ఓన్లీ దట్ ఈస్ నాట్ ఫేర్. సో ఐ థింక్ లైఫ్ సీన్ పెరుగుతుందని అనుకుంటున్నా. ఐ హోప్ ఒకనొకప్పుడు అంటే మా తాతయ్య గారు అనేవాళ్ళు బతకలేక బడిపంతులు అని. కానీ ఇప్పుడు టీచర్స్, లెక్చరర్స్ ఏంటి చెప్పండి, అవర్స్లో వాళ్ళు దాట్ ఛార్జింగ్ సివిల్ సర్వీసెస్కి కానీ, మ్యాథ్స్కి కానీ, సైన్స్కి కానీ గంటలకి ఛార్జ్ చేస్తున్నారు. సో నౌ ఇట్ హ్యాస్ చేంజ్ లైక్ ఎనీథింగ్. సో ఈవెన్ నేను అదే అంటున్నాను, ఈవెన్ లైవ్ కాన్సర్ట్స్ చేసే వాళ్ళకైనా, డీజేస్కైనా. సో ఇప్పుడు ఐ థింక్ కమింగ్ డేస్లో ఉన్న ఆ రెస్పెక్ట్ అనేది ఇంకా పెరుగుతుందనే నాకు. లేదండి, లైక్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఒక షో అయిపోయిన తర్వాత దే కమ్, దే టాక్, పలానా సాంగ్ చాలా బాగా పాడారండి, ఈ పాట నేను వింటూ ఉంటా, నా కార్లో లూప్ ప్లే అవుతుంటుంది పలానా పాట, నేను జిమ్కి వెళ్తూ మీ పాట వింటా. దట్ ఫీల్ సో స్పెషల్. పీపుల్ లవ్ ఆర్టిస్ట్స్ అండి. అంటే ఇట్స్ నాట్ జస్ట్ సింగర్స్, ఎనీ ఆర్టిస్ట్ ఫర్ దట్ మ్యాటర్. అంటే మేబీ మీరు కనిపిస్తున్నా కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి అంజలి గారు మీ ఇంటర్వ్యూస్ చూశానండి అని చాలామంది చెప్పే ఉంటారు. లైక్ దట్స్ ఆర్టిస్ట్కి ఉండే పవర్, ఆ ఫీల్ వేరండి. అది ఐ డోంట్ నో ఇంకేం హైస్ ఇంకా దానికంటే. సో ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ చేసి ఇంత పీక్ టైంలో ఏది ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ అయిన టైంలో ఇన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చి మీ చేత పాట పాడించకపోతే వ్యూవర్స్ వేరే రకంగా అనుకుంటారు, ఒక పాట పాడించలేదు ఇవిడికి ఏమీ తెలియదు అని. సో ప్లీజ్ మీకు వీలైనంత వరకు పెట్టను. ఐ విల్ డూ దిస్ సాంగ్ ఫ్రమ్ భీమ్లా నాయక్. భీమ్లా నాయక్, ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండా, కాకి డ్రస్సు పక్కనెడితే వీడే పెద్ద గుండా, నిమ్మలంగా కనపడే నిప్పుకొండ, ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా, ఇస్తిరి నలగని చొక్క పొగరుగా తిరిగే తిక్క, చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్క విరుగును బొక్క. భీం 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 భీమ్లా నాయక్, బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్. భీం 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 భీమ్లా నాయక్, దంచి ధడ ధడ ధడలాడించే డ్యూటీ సేవక్.
ఆ జుట్టు నట్ట సవరించినాడో సింగాను జూలు విదిలించినట్టే ఆ షట్టు నట్ట మడతెట్టినాడో రంగాన పులులు గండ్రించినట్టే ఆ కాలి బూటు బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే భీమ్లానాయక్ భీమ్లానాయక్ చంపేశారు అంతే. అసలు జనాల మనసులు దోచేశారు ఒక సాంగ్ తోటి, ఈ సాంగ్ తోటి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. విన్నప్పుడే నాకు అర్థమైంది ఇది పెద్ద హిట్ ఈ పాట. నేను పాడేటప్పుడే ఐ వాజ్ ఓకే దిస్ సాంగ్ విల్ గో మ్యాడ్ అని. ఇంకోటి ఐమ్ అ ఫ్యాన్ కదండి. ఐ కెన్ ఫీల్ దోస్ లిరిక్స్ ఇట్లా పాడుతున్నప్పుడే నిజం. అన్నట్టు. సో సాంగ్ స్టార్టింగ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఓపెనింగ్ సాకి ఉంది. సాకి ఒకటి ప్లస్ ఆ లిరిక్స్ ఎస్ మనం ఆ వర్డింగ్స్ కనుక ఆన్ స్క్రీన్ మీద ఇవ్వకపోతే అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఎస్ ఎస్ అంతగా ఐ థింక్ అది దాన్ని పర్టికులర్ వర్డ్ ఏదో ఉందండి దానికి. ఈ టైప్ సాకేస్కి ఆ వీడియో చూసినప్పుడు అనుకున్నాను సాకి అంటున్నారా? సాకి సాకి ఒక పెద్ద ఆయన కూర్చుని ఒకలాంటి సాకి అని అంటారండి. సాకియేనా? సాకి అని అంటారు. ఐ థింక్ ఆయన కూడా నేను ఆయన రికార్డింగ్ చూసాను, ఆడియో రికార్డింగ్ చూసాను, విజువల్గా కూడా యాజ్ అ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఐ థింక్ ఈస్ వన్ లాట్ ఆఫ్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, అండ్ ఈ పర్ఫార్మ్డ్ ఆల్ ఓవర్ అబ్రాడ్ అండ్ ఆల్. బట్ టైమ్ సిచ్యుయేషన్లో ఈజ్ ఇట్లా ఫైనాన్షియల్లీ కొంచెం వీక్ ఉన్నారు. ఐ వాస్ హోపింగ్, అంటే నాకు తెలిసి ఇలా ఈ సాంగ్ విల్ హెల్ప్ హిమ్ టు రికవర్ హిస్ ఫైనాన్షియల్ థింగ్స్. కరెక్ట్. నిజంగా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళని పిక్ చేసుకుని తెర మీదకి తీసుకొచ్చి 10 మందికి తెలిసేలాగా వాళ్ళ టాలెంట్ని 10 మందికి చూపించి వాళ్ళకి ఒక స్టేజ్ తీసుకురావడానికి నిజంగా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి 100%. బట్ అట్ ది సేమ్ టైమ్ ఆ సౌండింగ్ కూడా సో బ్యూటిఫుల్ టు హియర్ కదండి. అంటే ఒక మంచి స్టోరీ చెప్పేశారు ఒక సాకిలో. అవును, బ్యూటిఫుల్ స్టోరీ కన్వేడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ ఫోకిష్ వే. ఐ థింక్ వావ్, నైస్. నిజంగా ఈ సందర్భంగా రామజోగి శాస్త్రి గారిని మనం తలుచుకుని తిరాల్సింది. 100%. ఆయన చేతి నుంచి, ఆయన కళ నుంచి జాలువారిన మళ్ళీ ఇంకొక అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇది. రామ్జో సార్కి ఆల్మోస్ట్ ఇది నా 4th సాంగ్ అనుకుంటా. ఇది హీఈస్ అ వండర్ఫుల్ రైటర్ అండి. ఆయన మనకి ఇట్లా ఇస్తే ఒక 2-3 hours అట్లా పక్క వెళ్ళిపోయి ఇట్లా వచ్చేస్తారు ఒక పాటతో. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోతుంది. మైబీ చిన్న చేంజెస్ ఏమైనా ఉంటాయి కానీ అంటే ఇట్స్ వెరీ వెరీ స్విఫ్ట్ యాక్చువల్గా వర్కింగ్. అండ్ వీ షేర్ అ గుడ్ ర్యాపో ఆల్సో. రామ్జో సార్ కూడా చాలా రికమెండ్ చేశారు. శ్రీకారం అట్లా కొన్ని సినిమాలకి హీ రికమెండెడ్ మై వాయిస్ అండ్ వీ షేర్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. వాళ్ళు మార్నింగ్ అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అయ్యో, వాట్సాప్ మెసేజ్ పెడితే అంజలి ఈ కాల్స్ నేను తీసుకోలేకపోతున్నాను అంజలి. నిన్న రాత్రి నుంచి మొదలు కాల్స్, సార్ బాగుంది సార్, అదిరిపోయింది సార్, అది సార్, ఇది సార్ అంటే నేను లెఫ్ట్ చేయలేకపోతున్నాను. మా కాల్స్ స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టారు. బట్ బ్రిలియంట్ రైటర్ అండి. ఐ థింక్ నాలెడ్జ్ ఇస్ పవర్. అంతే, నిజంగా పెన్లోనే ఆయన పవర్ ఉంది అంతే. రామజోగి శాస్త్రి సార్ నిజంగా మీలాంటి గొప్ప రైటర్ని ఈరోజు ఇంతమంది సొసైటీ, మా అందరి మధ్యలోకి ఇంత తెలుగు వాళ్ళు రావడం, ఇంత గొప్ప రైటర్ రావడం, ఈరోజు మీ గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. బట్ ఎప్పుడు మీ గురించి వెయిట్ చేస్తున్నాను నేను. రోజు రోజు మెసేజ్ లేదు సార్, ఈరోజు చేద్దామా ఇంటర్వ్యూ అని. చేద్దామమ్మా, స్లోగా మనం చేద్దాం అంటారు ఆయన. గ్రేట్ జర్నీ. ఐమ్ క్యూరియస్ టు లిసన్. ఆయన వ్యూస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి డెఫినెట్లీ ఐ వాచ్. మీరు చెప్తే నాకు మెసేజ్ పెట్టండి, 100% చూస్తాను. అయ్యో, డెఫినెట్గా. ఇప్పుడు మీ వరకు వచ్చేటప్పటికి ఒకటి సాంగ్స్ పాడడం ఒకటి, సరే డైరెక్షన్కి ఇంకా మీరు ఆన్ ద వేలో ఉన్నారు, పైప్ లైన్లో ఉన్నారు. ఇంకా అది మన దాని గురించి మనం మాట్లాడడానికి ఇప్పుడు ఏం లేదు. ఇట్స్ రా స్టేజ్ అబ్సల్యూట్లీ. ఇది కాకుండా చాలా మంది ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా రైట్ నౌ చేస్తున్నారు. సో ఇవేమన్నా మీరన్నా ప్లాన్ చేశారు? నేను యాక్చువల్లీ నేను రాహుల్ సిప్లిగన్స్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గైస్ హూ యాక్చువల్లీ స్టార్టెడ్ మ్యూజిక్ వీడియోస్ అంటే ఇండీ సాంగ్స్ చేయడం. అప్పుడు చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ నేను చూసాను అవి చూసాను. ఎస్, రీసెంట్ టైంలో ప్రస్తుతానికైతే ప్లాన్ ఏం లేదు. బట్ రీసెంట్గా లేజీ ఏఎఫ్ అని ఒకటి చేశాను విత్ మనీషా ఇర్బతిని ఒకటి సాంగ్ చేశాను. అండ్ దెన్ ఐ డైరెక్టెడ్ వన్ సాంగ్, ఒక ఇండీ సాంగ్ ఒకటి, లొల్లి సిస్టర్స్ అని, మోహన భోగరాజు అండ్ ఉమానేహ
వాళ్ళిద్దరు కాన్సెప్ట్ కూడా చాలా విచిత్రంగా ఉంది. కీరవాణి సార్ ప్రొడ్యూస్ చేశారు అది. కాన్సెప్ట్ కూడా ఇద్దరు ఫీమేల్ విలేజ్ లేడీస్ ఒక బిందె కోసం కొట్లాడుకోవడానికి ఒక సాంగ్ అన్నమాట. బిందె నీళ్ళ కోసం, ట్యాప్ దగ్గర కుళాయి నీళ్ళ కోసం. I directed the song and కాన్సెప్ట్ అంతా సార్ లైన్ ఇచ్చారు అండ్ దెన్ ఐ వర్క్డ్ ఆన్ ద కాన్సెప్ట్ అండ్ ఆడియో కూడా లిరిక్స్ ఆల్మోస్ట్ నేను మోహన అండ్ ఉమానేహద్ ముగ్గురం కలిసి కూర్చొని రాసాం పాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. యూ షుడ్ లిసన్ టు ఇట్. కిరవాణి సార్ ప్రొడ్యూస్. ఎస్ అండి, ఆయన ఛానల్లోనే ఉంది మ్యాడ్ కాన్సెప్ట్స్ అని. సో he's very it's a new point for me actually. So కిరవాణి గారు ఇలా ఈ వర్క్స్ కూడా చేస్తారు sometimes. అంటే మంచి కాన్సెప్ట్ ఆయనకి. he's a very creative person అండి కిరవాణి సార్. సో to learn something from a legend like that, that's very beautiful. Actually I share a very nice relation. అంటే గాడ్స్ గ్రేస్ యాక్చువల్గా ఇంతమంది పెద్దవాళ్ళ కింద వర్క్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దెన్ కీరవాణి సార్ సడన్గా ఒక థాట్ వస్తుంది ర్యాండమ్గా. ఓకే, ఒక ఐడియా వచ్చింది, అక్కడ ఎదురుగా ఎవరు ఉంటే నువ్వు ఈ ఐడియా నువ్వు చేస్తే ఎలా ఉంటుంది ఒక థాట్లో ఒక లైన్ చెప్పేస్తారు, నువ్వు ఐడియా రాసుకురా అని అంటారు. సో వెన్ యూ గో హీ విల్ ఫండ్ ఇట్ అనమాట అండి. సో వెరీ బ్యూటిఫుల్ సపోర్ట్ దట్ ఫిల్మ్ మేకింగ్. వన్ ఆఫ్ ద నా మేజర్ సపోర్ట్ ఐ థింక్ ఇట్స్ గాట్ ఎమ్ ఫ్రమ్ దెమ్. సో ఎస్, సచ్ ఎ గ్రేట్ జర్నీ అండి నిజంగా. అమ్మ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అది చెప్పండి నాకు. సరే, మీ పేరెంట్స్ దే ఆర్ హ్యాపీ అండి. దే ఆర్ హ్యాపీ విత్ మై డెసిషన్స్, మై చాయిసెస్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా ఇది చెయ్యి అది చెయ్యి. ఇండస్ట్రీ ఎస్పెషల్లీ డాడీ కేమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఒక పాయింట్ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూసారు కాబట్టి ఇట్లా ఉండాలి, మర్యాద ఉండాలి, ఆర్ లైక్ యూనో ఎక్కువ ఆరగెన్స్ ఉండొద్దు, ఇలాంటివి చాలా పాయింట్స్ నాకు ఎప్పటికప్పుడు ఇన్పుట్ ఫీడ్స్ ఇస్తున్నారు కాబట్టి ఐ కుడ్ సర్వైవ్ విత్ దట్ బిహేవియర్ పార్ట్ ఆఫ్ పీపుల్ నో మీ యాజ్ అ వెరీ ఇట్లా. నేను చాలా అల్లరి బయటకు వెళ్తే ఇటువైపు అంతా వచ్చామా పని చూసుకున్నామా వెళ్ళిపోయామా టైంలో ఉంటాను. ఎక్కువ మాట్లాడడం కూడా చాలా తక్కువ అండి యాక్చువల్లీ. ఎక్కువ ఐ లిసన్ టు మ్యూజిక్, ఐ వాచ్ మూవీస్ ఆర్ వాట్ ఎవర్, ఐ రీడ్ బుక్స్ వాట్ ఎవర్. కానీ ఎక్కువ ఇంటరాక్షన్స్ కూడా తక్కువ మిగతా క్రౌడ్. అంటే మళ్ళీ బయట కలిస్తే బాగానే ఎంజాయ్ చేస్తాను, వర్క్లో చాలా లిమిటెడ్గా. సో ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అండ్ మై మామ్. ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఎక్కువ అహంకారం అనుకుంటారు. So all these inputs helped me a lot to travel all this journey. Yes. Okay, that's really fantastic journey అండి. మీకు ఇంకా ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మీకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరం వినాలి. విష్ యూ ఆల్ సూపర్ సక్సెస్ అండి. వన్స్ థ్యాంక్ యూ అగైన్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక చిన్న క్లోజింగ్ స్టేట్మెంట్ ఇస్తాను. ప్లీజ్. ఫస్ట్ థింగ్ అంటే ఐ గివ్ దిస్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ వేర్ ఎవర్ ఐ యామ్ టుడే అండ్ ఐ షుడెంట్ ఫర్గెట్ నేను ఎక్కడి నుంచి వచ్చాను అని. ఐ థ్యాంక్ మై పేరెంట్స్, మై ఫ్యామిలీ, మై గురూస్, మై మెంటర్స్ అందరికీ. అంటే ఒక్కొక్కరు పేర్లు చెప్పుకుంటే వెళ్తే చాలా, బట్ అంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో అంటే బీట్ టెక్నికల్ ఆర్ క్లాసికల్ ఏదైనా కూడా నాకు ఎంతో కొంత నేర్పించిన గురూస్కి, మెంటర్స్కి, మా మ్యూజిక్ డైరెక్టర్స్కి, నాకు షోస్ ఇచ్చే ఈవెంట్ ఆర్గనైజర్స్కి, ఎవ్రీబడి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఐఎమ్ హియర్ టుడే. ఇట్స్ నాట్ జస్ట్ వన్ సాంగ్ భీమ్లా నాయక్ అట్లానేం లేదు. ఆల్ దిస్ యాడ్స్ అప్ టు బిగ్ ఇది. అండ్ భీమ్లా నాయక్ అగైన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. I thank all the team who has worked for this, especially Taman sir, and it's been a wonderful journey for me. And thank you so much for calling me. ఇవాళ నా స్టోరీ తెలుసుకోవడానికి మీరు తెలిసినందుకు చాలా చాలా హ్యాపీ. యాక్చువల్లీ ఐటమ్ మీరు చాలా ఇయర్స్ క్రితం ఇచ్చారు. నేను అనుకున్నాను బట్ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. It's a very beautiful relationship I share with iDream because Rot Factory అనే ఒక ఛానల్ we started in 2014 ఆ టైంలో we started and lot of sketches and web series ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. బట్ iDream has pushed me to do the first ever Telugu web series on YouTube. Okay. So I'm really thankful to iDream and the platform which has given me a lot of support and encouragement in terms of music. Exactly. And నాకు విజిబిలిటీ ఇచ్చింది మ్యూజిక్లో. అట్ ద సేమ్ టైం నాకు ఫిల్మ్ మేకింగ్కి కూడా చాలా they've invested a lot and their time and resources or money or whatever, right? I never ఎప్పుడు నాకు ఎప్పుడు అది లేదు, అప్పుడు ఇది చేయలేదు అని. So I'm happy with whatever. So I thank everybody. Thank you sir, thank you so and, much. iDream especially for bringing me here today. It's all the nostalgic. నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నాను అంత nostalgic ఉంది. someday we'll work sometime. So sometime ఇంకో మంచి ప్రాజెక్ట్తో ఇంటర్వ్యూకి మీరు డెఫినెట్గా చేయాలి. డెఫినెట్గా సార్. మంచి ప్రాజెక్ట్ వస్తాను. మూవీ
ఇది అయిన తర్వాత డెఫినెట్గా నేనే మిమ్మల్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాను. 100% డిస్టర్బ్ ఏం లేదండి. ఐ వుడ్ లవ్ టు టాక్ అండ్ టెల్ మై స్టోరీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్లేబ్యాక్ సింగర్ పృథ్వీ చంద్ర. మంచి వీడియోస్కి, మంచి కాంటెంట్కి ప్లీజ్ డూ వాచ్, లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు iDream Media. Thank you so much. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.